భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచినీటి శుద్ధి, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం ఇస్తాం మంత్రి సీతక్క. యూరియా కోసం ఆధార్ కార్డులు, పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. అహ్మదాబాద్ ప్రమాదంలో కూలిన విమానం నుండి డీవీఆర్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్ అధికారులు. వరంగల్ ఉరుసుబొడ్రాయి ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగుపాటుకు భయభ్రాంతులకు గురైన స్థానికులు. సంగారెడ్డి జిల్లా కాజుపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రేషర్లలో అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, యూరియా కోసం ఆధార్ కార్డులు, పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. కాంగ్రెస్ అసమర్థత పాలనలో రైతులకు తప్పని తిప్పలు. జగిత్యాల జిల్లా వెల్లుల గ్రామంలో సహకార కేంద్రం వద్ద యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు. లైన్లో నిల్చునే ఓపిక లేక పాస్బుక్లు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి చూస్తున్న రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తలం వల్లనే రైతులకు ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. లేవన్నా ఇప్పుడు ఒక 5-6 ట్రాక్టర్లు 150 సంవత్సరాలు. ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇస్తామని మంత్రి సీతక్క అన్నారు. పరిస్థితి ఉండొద్దు, మీరాడ పని చేసుకోవాలి. సిమెంట్ మన ఇసుక కూడా ఫ్రీగానే అందుబాటులో ఏమన్నా అవకాశం ఉంటే చూడండి. డిఎఫ్ఓ గారితో మాట్లాడండి, కలెక్టర్ గారు. ఇసుక కూడా ఫ్రీగానే ఇస్తాను కాబట్టి వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకుని తెచ్చుకుంటే ఒక ఇంటికి ఎంత ఇసుక పడుతుందో ఒక లిస్టు రాసి వాళ్ళకు ఒక చిట్టి మీద సర్టిఫికెట్ ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇల్లులు కట్టుకోవాలి, సంతోషంగా ఉండాలి, పిల్లలను చదివించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం మరి పేదల కోసమే సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతా ఉంది. మరి ఇన్ని రోజులు మనం సన్న బియ్యం కొనుక్కోవాలంటే అందరికి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు ఇవాళ రానటువంటి వాళ్ళు, రేపు రానటువంటి వాళ్ళు బాధపడకని చెప్పండి. అందరికి ఇచ్చే బాధ్యత మాది. ఈ మండలాల మీద కూడా మీ బాధ ఏంది, మీకు ఎట్లా వ్యవస్థ సరిగా వ్యవసాయాలు ఉండవు, పంటలు ఉండవు, ఇబ్బంది ఉంది కాబట్టి అది కూడా మాకు తెలుసు. తప్పకుండా ఎక్కువ ఇల్లులు కూడా పెడతా ఉన్నాం, ఎక్కువ మందికి వచ్చేటట్టుగా. మీరందరూ కూడా సంతోషంగా. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మీకు అభినందనలు, శుభాకాంక్షలు. మీరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల రూపాయలు సహాయం చేస్తోంది. ఇల్లు నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా ఇస్తుంది. ఇల్లు నిర్మాణానికి 400 నుండి 600 స్క్వేర్ ఫీట్ లోపే ఇల్లు నిర్మించాలి. ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోతే మహిళా సంఘాల నుండి మీకు ₹1,00,000 రుణం అందిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి. మీకు శుభాకాంక్షలు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలి అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు మీ పేరు వచ్చినందుకు మీకు అభినందనలు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల రూపాయలు విడతల వారిగా సహకారం చేస్తూ ఉంది. 8 ట్రాక్టర్ల ఉసుకే ఇస్తూ ఉంది. 400 స్క్వేర్ ఫీట్స్ నుంచి 600 లోపు కట్టుకోండి. అదేవిధంగా కట్టుకొని ఆర్థిక స్తోమత లేకపోతే మీ మహిళా సంఘం ₹1,00,000 ఆర్థికంగా ముందుగా సహకారం ఇస్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వంలో మీకు శుభాకాంక్షలు. ఎటువంటి లేకుండా ఇల్లు నిర్మాణం
కోరుతూ మీ ప్రభాకర్. మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం మున్సిపాలిటీకి 100 కోట్లు, మహబూబాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూకే మురళీ నాయక్. ములుగు జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచుతూ మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని మత్స్యకారులకు తెప్పలు వలల పంపిణీ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. వరంగల్ ఉర్సుబొడ్రాయి ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగుపాటు భయభ్రాంతులకు గురైన స్థానికులు. కదా మొత్తం ఘోరంగా ములుగు జిల్లా ప్రతి ఇంటికి సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా నీటిని అందిస్తాం. మంచినీటిని శుద్ధీకరణ యంత్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ప్రతి ఇంటికి సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా నీరును అందించుటకు నీటి శుద్ధీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ఫోటో తీసుకుంటారు. సెన్సర్ ఫస్ట్ మనం ఇంజెక్ట్ చేస్తాము. ఎంత క్లోరిన్ ఇంజెక్ట్ చేసినాక ఆ సెన్సర్ ఏంటంటే ఎంత వెళ్ళింది అనేది సెన్స్ చేస్తుంది. మన డిపార్ట్మెంట్ వాళ్ళకి చేసేసుకుంటే దీనికి ఎంత క్లోరిన్ అయితే మనం ఇంజెక్ట్ చేసినాక ఇది అచీవ్ అవుతుందో అంతనే ఇస్తుంది, ఎక్కువ తక్కువ చేయదు. ఇట్ విల్ జస్ట్ షెడ్యూలింగ్ చేయొచ్చా? షెడ్యూలింగ్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ ఆటోమేటెడ్ ఇట్ విత్ ద ఫ్లో. సార్ మీరు ఫ్లో వచ్చినప్పుడల్లా ఫ్లో డిటెక్ట్ చేసి ఆటోమేటిక్
and remote monitoring reports. అహ్మదాబాద్ ప్రమాదంలో కూలిపోయిన విమానం నుండి డీవీఆర్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్ అధికారులు. విమాన ప్రమాద స్థలం నుండి శకలాల నుండి స్వాధీనం చేసుకున్నామని ఫోరెన్సిక్స్ అధికారులు దాన్ని పరీక్షించగా పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించిన గుజరాత్ యాంటీ టెర్రరిజం सर ये क्या है हाथ में? ये डीवीआर है डीवीआर अंदर का मैक्स का नहीं वो देखना पड़ेगा कि कौन सा है मलबे में से निकला है सर और क्या क्या निकला है? डीवीआर है ये डीवीआर है नहीं वो मलबे में से निकला है प्लीज प्लीज ये काम नहीं है नहीं, ये मेरा काम नहीं है ये दूसरा काम जो सर अभी आप लोग फिर से जाएंगे अंदर FSL की टीम अंदर जाएगी फिर से नहीं एफएसएल की आएगी तो आप लोग ने अंदर क्या क्या किया सर एनएसजी की टीम ने क्या किया नहीं मैं एनएसजी से नहीं हूँ पुलिस गुजरात पुलिस नहीं मैं एटीएस से हूँ ATS से यस విమాన ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Circuit House, Annex. So we will be discussing some more things there. చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం అంగన్వాడీ స్కూళ్లలో అమృతాహారం ఎండాకాలం సెలవులు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ స్కూళ్లు శురువయ్యాయి. అమ్మమాట అంగన్వాడీ బాటలో భాగంగా ర్యాలీ తీసిన చిన్నారులకు టీచర్లు వెల్ఫేర్లు స్వాగతం పలికారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాట ప్రకారం తొలి రోజే చిన్నారులకు ఎగ్ బిర్యానీ వండించింది. గౌరవ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు లంచ్లో ప్రత్యేకంగా ఎగ్ బిర్యానీ అందించగా చిన్నారులు సంబరంగా తిన్నారు. ఎగ్ బిర్యానీ సూపర్ అంటూ చిన్నారులు ఆనందపడ్డారు. ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారులకు అభిరుచులను అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు లంచ్ లో ప్రత్యేకంగా ఎగ్ బిర్యానీ అందించగా చిన్నారులు చాలా సంబరంగా తిన్నారు. ఎగ్ బిర్యానీ సూపర్ అంటూ చిన్నారులు చాలా ఆనందపడ్డారు. ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో పలు రకాల మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైన చోట చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వారానికి 2-3 సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తరవడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్స్ హాజరు పెరిగేలా ప్లాన్ చేసింది.
అలాగే అంగన్వాడీ చిన్నారులు సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, ఉత్సాహం పెంచేందుకు అన్ని సెంటర్స్ లోనూ తొలిసారి బెల్ సిస్టమ్ తీసుకొచ్చారు. బడిగంట తరహాలో అంగన్వాడీ సెంటర్స్ లోనూ బెల్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఉల్లాసంగా గడిపేలా 57 రకాల ఆట వస్తువులను అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులోకి తేనున్నారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14,000 ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క గారు ఇప్పటికే ప్రకటించారు కూడా. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన సర్కారు వారి ఇబ్బందులు తొలగించేందుకు అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సరఫరా చేయాలని నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ కి ధీటుగా తీర్చిదిద్దాలని ఇప్పటికే గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా అంగన్వాడీ కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆట విడుపుకు, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ విప్లవాత్మక ముందడుగు వేస్తుంది. అత్తాకోడళ్లు మాయమాటలు చెప్పడం మానేయండి. ఎమ్మెల్యే యశస్విరెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై తిరగబడ్డ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు. మీటింగ్ ఆపేసి పోలీస్ ప్రొటెక్షన్తో పారిపోయిన యశస్విరెడ్డి, ఝాన్సీ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామంలోని పల్లెబాట కార్యక్రమం నిర్వహించిన యశస్విరెడ్డి, ఝాన్సీ రెడ్డిలను తరిమికొట్టిన ప్రజలు. ఒక ఎస్సీ కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇండ్లు కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతారని అత్తకోడలు మాయమాటలు చెప్పడం మానేయండి అంటూ తిరగబడ్డ గ్రామస్తులు. దీంతో చేసేదేమీ లేక కార్యక్రమాన్ని నిలిపివేసి పోలీసుల బందోబస్తు వెళ్లిపోయిన యశస్విరెడ్డి, ఝాన్సీ రెడ్డి. అమ్మాయి కూడా వేరే నగరమ్మ కదా. అరే మీరు చెప్పేదంతా అన్న చెప్పాలి. జనగామ జిల్లా దేవరపుల మండలం మన్ప్లాడ్, ధర్మాపురం, మందాపురం, కడివెడి గ్రామాల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడల యశస్విరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లులు, సంక్షేమ పథకాలు దక్కుతున్నాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. చేపిస్తాడు చెప్పండి. ఇక్కడ యూత్ యాక్టివ్ గానే ఉన్నారు.
అట్లనే అన్ని ఇంకేమున్నా కానీ ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అర్హులైన వాళ్ళకి వస్తే అట్లనే ఫ్రీ బస్ అనేది అందరు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రీ బస్సు వాడుతున్నారా? ఆధార్ కార్డు పట్టుకొని పోతుండ్రు, లేకపోతే అన్నలను డబ్బులు అడుగుతుండ్రా? ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారా? దేవులపల్లి మండలంలో ఇల్లు అవి కూడా చూసి నిజమైన అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా పెడతారు. ఇంకా కూడా 7,000 ఇల్లు వచ్చేది ఉన్నాయి. ఆ 7,000 ఇల్లు అన్నీ కూడా మీలాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ పర్సన్ దాకా కూడా అవి వస్తాయి. అంటే ప్రతి అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా పెట్టిస్తాం. ఇంకా ఇల్లది ఎవరికి కూడా అనుమానాలు వద్దు అంటే అందరికి వస్తాయి. ఉత్త సబ్స్టేషన్దే 132 కోట్లతోటి మంజూరైంది. వచ్చినాక శాంక్షన్ చేపిస్తా. దాంతో పాటుగా ఇక్కడ వేరేవి కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తా. ప్రభుత్వ పథకాలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా వేరేవి కూడా అదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ సీసీ రోడ్లే కానివ్వండి, లేకపోతే సైడ్ డ్రైన్లు అయినా, లేకపోతే బండ్లకి కావాల్సిన వసతులైనా అన్నీ కూడా చేసుకుందాం ప్రాధాన్యత ప్రకారంగా. ఇక్కడ ఏమైనా కరెంట్ సమస్యలు ఉన్నాయా? సంగారెడ్డి జిల్లా కాజిపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రేషర్లో అగ్ని ప్రమాదం. హైటెన్షన్ విద్యుత్ వైర్లు టిప్పర్కు తాకడంతో ఒకసారిగా చెలరేగిన మంటలు. టిప్పర్ పూర్తిగా దగ్ధం కాగా డ్రైవర్ రామ్ సుజన్ మృతుడు మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఐడీఏ బొల్లారం పోలీసులు. हाँ मर गया यार वो इंदुला के पास करंट से आग लग गया, एक ड्राइवर मर गया। ओए मत जाओ ओए। హలో హలో సార్, ఇక్కడ కాజీపల్లి క్రషర్ ఐడియా ఉందా? అర్జెంట్గా ఇమీడియట్గా రాండి సార్ కొంచెం. కంపెనీ దవాఖానలో సమస్యల పరిష్కారం కొరకై సింగరేణి సంస్థ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సింగరేణి హాస్పిటల్ వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక కుటుంబాల ద్వారా సిఐటియు దృష్టికి తీసుకెళ్లినందున ఇటు సమస్యలను పరిష్కరించుట కొరకై తమకు తెలియజేయుచున్నాము అన్నారు. ఈరోజు సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ హాస్పిటల్ ఎదురుగా ఇలా ఏసీఎం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు మొత్తం సింగరేణి వ్యాప్తంగా చైర్మన్ గారికి అట్లాగే సీఎంఓ గారికి అన్ని ఏరియాలో మెమోరాండం ఇవ్వడం జరుగుద్ది. హాస్పిటల్ విషయంలో చాలామంది కార్మికుల సమస్యలు బాగా ఎదురవుతూ ఉన్నాయి. పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని రకరకాల కారణాలతో సఫర్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న జబ్బులతోటి అన్ఫిట్లో పెట్టి వారాల డ్యూటీలు పొడగొడుతూ ఉన్నారు. అసలు ఆ పిఎంఈకి సంబంధించిన మిషన్లు చక్కగా లేవు అనేది సిఐటి ఆరోపణ. గతంలో చాలా సందర్భాలలో పిఎంఈకి వచ్చిన కార్మికులకు రాంగ్ రిపోర్ట్లు చేయించినాయి. లేని బీపీలు, లేని షుగర్లు, లేని హార్ట్ అటాక్లు అని చూపించడం వల్ల రిపీట్ చేసి మళ్ళీ బయటికి పోయి చెక్ చేయించుకుంటే ఏ జబ్బు రావట్లేదు. మరి మేము ఆ డాక్టర్లు నమ్మి, ఆ రిపోర్ట్లు నమ్మి కనుక మందులు పడితే మా పరిస్థితి ఏంటని మేము ఇలా సీఎంఓ గారిని, ఇలా చైర్మన్ గారిని, సింగరేణి యాజమాన్యాన్ని కోరదలుచుకున్నాం. అట్లాగే డ్యూటీలు పోవటమే కాదు, అనవసరమైన జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఇలా రిఫర్ చేసి అంబులెన్స్ ఇవ్వట్లే. రిఫర్ చేసిన కార్మికులకి అక్కడ పోయినాక కార్పొరేట్ హాస్పిటల్ రకరకాల కేసులు సతాయిస్తూ ఉన్నారు. మీ నిమ్స్ టారిఫ్ ఉన్నాయి కాబట్టి, రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఈ స్టెంట్ వేయలేము, ఆ స్టెంట్ వేయలేము అని రకరకాల లక్షల కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే అట్లా డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ హాస్పిటల్ను మనం రిఫరల్ బంద్ చేయాలని చెప్పి మేము సీఎట్గా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే
మహిళలు చాలామంది హాస్పిటల్ వచ్చారు. వాళ్ళు అన్ని ఏరియాలలో క్రష్లు ఏర్పాటు చేయాలని చెప్పుకోతా ఉన్నాం. అట్లాగే ఇలా అంబులెన్స్లు మహిళల మీద అంబులెన్స్లు అవి కూడా అన్ని సౌకర్యం ఉండట్లేదు. చాలామంది మార్గ మధ్యంలో చనిపోయిన పరిస్థితి వస్తుంది. అందుకని హాస్పిటల్లో ఖచ్చితంగా ప్రతి మహిళ దగ్గర ఒక అంబులెన్స్ కొంత ఏర్పాటు చేస్తున్నా, ఇంకా దాంట్లో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని చెప్పుకుంటున్నాం. రిఫర్ చేసినప్పుడు కూడా అంబులెన్స్లో ఒక మంచి డాక్టర్తో పాటు పేషెంట్తో పాటు పంపాలని కూడా కోరుతా ఉన్నాం. ఇట్లా చాలా సమస్యలు కూడా మందులు ఇలా వృద్ధులు ఒకప్పుడు 2 నెలలు 3 నెలలు అలా మందులు ఇచ్చేది. ఇప్పుడు మందులు ఇవ్వనే పేరుతోటి వారం రోజులు 4 రోజులు 5 రోజులు సగం మందులు ఇచ్చే పంపుతూ ఉన్నారు. మరి ఆ మందులు అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే పెన్షన్ 1000-2000 ఉండదు. ఆ 2000 పెన్షన్లు పెట్టుకొని బస్సులు పెట్టడానికి లేని రోగం తెచ్చుకుంటున్నారు. అందుకని వాళ్ళకి కనీసం మినిమం 2 నెలలకు సరిపోయే మందులు గతంలో లాగా ఇవ్వాలని చెప్పి యాజమాన్యం కోరుతున్నాం. ముందు కూడా చాలా సందర్భాల్లో మందులు డాక్టర్లు రాసిన మందులు మన హాస్పిటల్ లేకపోవడం వల్ల 2 మందులు బయట కొనుక్కుంటారు, 2 మందులు లోపల కొనుక్కుంటున్నారు. అందుకనే ఈ మెడికల్ దందా విపరీతంగా అయింది. రెండోది కొన్ని హాస్పిటల్ కర్నాల్లో కొన్ని హాస్పిటల్ మాకు తెలిసింది, కొంతమంది డాక్టర్లు కేవలం వాళ్ళనే ఒకే హాస్పిటల్ రెఫర్ చేస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్కి డాక్టర్కి సంబంధం ఉందా, లేదా ఆ హాస్పిటల్కి మనకేమైనా సంబంధం ఉందా? ఆ హాస్పిటల్లో పోతున్న వైద్యునికి పేషెంట్ వచ్చే కార్మికులకి అయితే విలువరు, కానీ రెఫరల్ కావాలని మాత్రం కోరుతూ ఉంటారు. ఆ దందా ఏదో విజిలెన్స్ ద్వారా దొరకబట్టడం కోరుతున్నాం. రెండోది పిఎంఈ ఐఎంఈకి వచ్చిన కార్మికులకు సంబంధించి కూడా లేని రోగాలు సృష్టించి అక్కడ స్మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీన్ని విజిలెన్స్ వాళ్ళు దీన్ని చర్య తీసుకొని అక్కడ ఎవరైతే పిఎంఈ కాడ ఐఎంఈ కాడ ఉండే డాక్టర్లను శాస్త్రంగా 6 నెలలు సంవత్సరం ఉండటం వల్ల ఇట్లాంటి ఎదుగుతానని చెప్పి మాకు దృష్టికి వస్తుంది. అందుకనే వాళ్ళని వెంటనే ఆ డాక్టర్లను మార్చే సిస్టాన్ని కొనసాగించాలని చెప్పి సిఐటి అడ్మిట్ డిమాండ్ చేస్తున్నాం. ఈపై ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఆ విషయాలన్నీ కూడా సీఎంఓ గారు మెమోరాండం చూశాని సమస్యలు పరిష్కరించి కార్మికుల ఆరోగ్యానికి కార్మికుల కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్యానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని అట్లాగే సీఎంఓ గారిని సిఐటి ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.